ఈ వీడియోలో ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్‌కు సంబంధించిన మరొక 20 ఇంపార్టెంట్ క్వెషన్స్‌ని పార్ట్ 2 రూపంలో మీ ముందుకు తీసుకువచ్చాము. దయచేసి వీడియోను మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే పార్ట్ 1 వీడియో ఎవరైనా చూడని వారు ఉన్నట్లయితే ప్లేలిస్ట్‌లో మరియు డిస్క్రిప్షన్‌లో అందుబాటులో ఉంది. ఒకసారి చూడండి. అలాగే మా వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. భాషా ప్రాతిపదికన భారతదేశంలో ఏర్పడినటువంటి మొట్టమొదటి రాష్ట్రం ఏది? మరియు అది ఎప్పుడు ఏర్పడింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 ఆంధ్ర రాష్ట్రం 1 నవంబర్ 1953న. ఎక్స్‌ప్లనేషన్ భాషా ప్రాతిపదికన భారతదేశంలో ఏర్పడిన మొదటి రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం. ఇది పొట్టి శ్రీరాములు గారి ఆమరణ దీక్ష మరియు ప్రాణత్యాగం అనంతరం తెలుగు మాట్లాడే ప్రాంతాలను మద్రాసు రాష్ట్రం నుంచి విడగొట్టి 1953 నవంబర్ 1న ఏర్పాటు చేయబడింది. అయితే 1956 నవంబర్ 1న ఆంధ్ర రాష్ట్రం మరియు హైదరాబాద్ రాష్ట్రం విలీనం కావడంతో ఆంధ్రప్రదేశ్ అనేది ఏర్పడింది. జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించిన ఆర్టికల్ 370ని భారత ప్రభుత్వం ఎప్పుడు రద్దు చేసింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 5 ఆగస్టు 2019న. ఎక్స్‌ప్లనేషన్ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 ద్వారా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి కల్పించబడింది. అయితే 2019 ఆగస్టు 5న భారత ప్రభుత్వం ఈ 370 ఆర్టికల్‌ను రద్దు చేసింది. అదే రోజు ఆర్టికల్ 35A కూడా రద్దు చేయబడింది. దీని ద్వారా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించారు. వీటిలో జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీతో కూడినటువంటి కేంద్రపాలిత ప్రాంతంగా, అలాగే లడఖ్‌ను అసెంబ్లీ లేని కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటు చేశారు. భారత రాజ్యాంగం న్యాయవాదుల స్వర్గం వంటిదని వ్యాఖ్యానించిన వారు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 ఐవర్ జెన్నింగ్స్. ఎక్స్‌ప్లనేషన్ బ్రిటిష్ న్యాయవేత్త మరియు విద్యావేత్త అయినటువంటి ఐవర్ జెన్నింగ్స్ భారత రాజ్యాంగంలో అధిక చట్టపరమైన పరిష్కారాలు, పునర్విమర్శలకు అవకాశం ఉండడం వల్ల మరియు దాని న్యాయపరమైన సంక్లిష్టతను చూసి దానిని న్యాయవాదుల స్వర్గం అంటే లాయర్స్ ప్యారడైజ్‌గా అభివర్ణించారు. ఇది రాజ్యాంగం యొక్క విశ్లేషణ సామర్థ్యాన్ని, న్యాయ పరిధిని సూచిస్తుంది. భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి సుప్రీంకోర్టు సలహాను కోరవచ్చు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 ఆర్టికల్ 143. ఎక్స్‌ప్లనేషన్ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 143 ప్రకారం రాష్ట్రపతి సుప్రీంకోర్టును దేశానికి సంబంధించిన ముఖ్యమైన
చట్టపరమైన లేదా రాజ్యాంగపరమైన అంశాలపై సలహా ఇవ్వమని కోరవచ్చు. దీనినే అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ అని కూడా పిలుస్తారు. అయితే సుప్రీంకోర్టు ఇచ్చే సలహాలను రాష్ట్రపతి పాటించడం అనేది తప్పనిసరి కాదు. ఉమ్మడి జాబితా అనే అంశాన్ని భారత రాజ్యాంగం ఏ దేశ రాజ్యాంగం నుండి గ్రహించింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, ఆస్ట్రేలియా. ఎక్స్‌ప్లనేషన్: ఉమ్మడి జాబితా అంటే కాంకరెంట్ లిస్ట్ అనే భావనను భారత రాజ్యాంగం ఆస్ట్రేలియా రాజ్యాంగం నుండి తీసుకుంది. ఉమ్మడి జాబితాలోని అంశాలపై కేంద్రం మరియు రాష్ట్రాలు రెండు కూడా చట్టాలు చేసేందుకు అధికారాన్ని కలిగి ఉంటాయి. అయితే ఏదైనా ఒక అంశం పైన రెండు కూడా చట్టాలు చేసినట్లయితే అంతిమంగా కేంద్రం చేసినటువంటి చట్టమే నిలుస్తుంది. క్రింది వారిలో ఆంధ్రప్రదేశ్ విధాన పరిషత్ అంటే శాసన మండలి నుంచి ముఖ్యమంత్రి అయిన వారు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, భవనం వెంకటరామిరెడ్డి మరియు కొణిజేటి రోషయ్య. ఎక్స్‌ప్లనేషన్: భవనం వెంకట్రామరెడ్డి గారు 1982లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అతడు విధాన పరిషత్ అంటే శాసన మండలి సభ్యులే. అలాగే 2009లో కొణిజేటి రోషయ్య గారు ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో అతడు కూడా శాసన మండలి సభ్యులే. అయితే మనకి ఆప్షన్స్‌లో ఇచ్చిన మిగతావి అంటే నీలం సంజీవరెడ్డి గారు మరియు దామోదరం సంజీవయ్య గారు వీళ్ళు మాత్రం విధానసభ సభ్యులుగానే ముఖ్యమంత్రులయ్యారు. భారతదేశపు మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రి ఎవరు? మరియు ఆమె ఏ రాష్ట్రానికి చెందినవారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, సుచేత కృపలాని, ఉత్తరప్రదేశ్. ఎక్స్‌ప్లనేషన్: సుచేత కృపలాని భారతదేశపు మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రి. ఆమె ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి 1963 నుండి 1967 వరకు ముఖ్యమంత్రిగా పనిచేశారు. స్వాతంత్రోద్యమంలో కూడా ఆమె ప్రముఖ పాత్ర పోషించింది. అలాగే రాజకీయ రంగంలోకి వచ్చి మహిళలకు ప్రేరణగా నిలిచారు. రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్‌కు ఎన్ని స్థానాలు ఉన్నాయి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, 11. ఎక్స్‌ప్లనేషన్: ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌కు రాజ్యసభలో 11 స్థానాలు కేటాయించబడ్డాయి. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఈ స్థానాల సంఖ్య 18గా ఉండేది. అయితే 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో తెలంగాణకు 7 స్థానాలు కేటాయించబడ్డాయి. ఈ కేటాయింపు భారత రాజ్యాంగంలోని 4వ షెడ్యూల్ ప్రకారం జనాభా ఆధారంగా జరుగుతుంది. క్రింది వారిలో ఉపరాష్ట్రపతి కాకుండానే ఏకంగా రాష్ట్రపతి అయిన వ్యక్తి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, నీలం సంజీవరెడ్డి. ఎక్స్‌ప్లనేషన్:
నీలం సంజీవరెడ్డి ఉపరాష్ట్రపతి పదవిని చేపట్టకుండానే నేరుగా భారతదేశ 6వ రాష్ట్రపతిగా నియమితులయ్యారు. ఆయన 1977లో రాష్ట్రపతిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. రాష్ట్రపతిగా ఎన్నిక కావడానికి ముందు ఆయన లోక్సభ స్పీకర్ పదవిలో ఉన్నారు. ఆయన సమగ్ర రాజకీయ అనుభవం కలిగి ఉండి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. భారత రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతిని పదవి నుండి తొలగించడానికి ఉపయోగించే ప్రక్రియ ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, మహాభియోగ తీర్మానం. ఎక్స్‌ప్లనేషన్: భారత రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతిని పదవి నుండి తొలగించడానికి మహాభియోగ తీర్మానం అంటే ఇంపీచ్‌మెంట్ అనే ప్రత్యేకమైన ప్రక్రియను ఉపయోగిస్తారు. ఇది రాజ్యాంగంలోని 61వ ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడినట్లు నిర్ధారించాలి. అలాగే పార్లమెంటు ఉభయ సభలలోనూ 2/3 వంతు మెజారిటీతో ఆ తీర్మానం ఆమోదించబడాలి. కేంద్ర ప్రభుత్వానికి ప్రధాన న్యాయ సలహాదారుగా ఎవరు వ్యవహరిస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. ఎక్స్‌ప్లనేషన్: అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 76 ప్రకారం కేంద్ర ప్రభుత్వానికి ప్రధాన న్యాయ సలహాదారుగా వ్యవహరిస్తారు. ఆయన ప్రభుత్వానికి సంబంధించిన న్యాయపరమైన అంశాలపై సలహాలు ఇస్తారు. అలాగే అవసరమైనప్పుడు కోర్టులో ప్రభుత్వం తరపున వాదనలు కూడా వినిపిస్తారు. క్రింది వారిలో భారత ఆర్మీ, నేవీ మరియు ఎయిర్ ఫోర్స్‌లకు అధిపతులను ఎవరు నియమిస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, రాష్ట్రపతి. ఎక్స్‌ప్లనేషన్: భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 53 ప్రకారం రాష్ట్రపతి భారతదేశ సాయుధ దళాల సర్వోన్నత కమాండర్‌గా వ్యవహరిస్తారు. భారత ఆర్మీ, నేవీ మరియు ఎయిర్ ఫోర్స్‌లకు అధిపతులను రాష్ట్రపతి నియమిస్తారు. ఇది కేవలం ఆచరణాత్మకమే కాక రాజ్యాంగబద్ధమైన అధికారం కూడా. అయితే ఈ నియామకాలు ప్రధానమంత్రి మరియు కేంద్ర మంత్రివర్గం సిఫారసుల ఆధారంగా జరుగుతాయి. క్రింది వాటిలో ఆదేశిక సూత్రాలకు సంబంధించి సరైన దానిని గుర్తించండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, వాటిని న్యాయస్థానాల ద్వారా అమలు పరచలేము. ఎక్స్‌ప్లనేషన్: ఆదేశిక సూత్రాలు భారత రాజ్యాంగంలోని 4వ భాగంలో ఉన్నాయి. ఇవి ప్రభుత్వానికి మార్గదర్శక సూత్రాలుగా ఉంటాయి. అంతేకాని న్యాయపరమైన హక్కులుగా పౌరులకు అమలు చేయబడవు. న్యాయస్థానాలు వీటిని అమలు చేయలేవు. కానీ ప్రభుత్వ విధానాల రూపకల్పనలో వీటిని పరిగణనలోకి తీసుకోవాలి. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం భారత రాజ్యాంగంలోని ఎన్నవ షెడ్యూల్లో కలదు?
కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 పదవ షెడ్యూల్లో. ఎక్స్‌ప్లనేషన్ పార్టీ ఫిరాయింపులను నిరోధించేందుకు 1985లో 52వ రాజ్యాంగ సవరణ ద్వారా భారత రాజ్యాంగంలో పదవ షెడ్యూల్ చేర్చబడింది. ఇది ప్రజాప్రతినిధులు పార్టీ ఫిరాయింపులు చేయకుండా నియంత్రించడానికి రూపొందించబడింది. దీని ద్వారా ఓ పార్టీలో గెలిచిన సభ్యుడు మరో పార్టీలో చేరితే అతనిపై అనర్హతా వేటు అంటే డిస్‌క్వాలిఫై చేయొచ్చని నిబంధనలు ఏర్పాటు చేయబడ్డాయి. ఇది రాజకీయ స్థిరత్వం కోసం ఏర్పాటు చేయబడింది. 92వ రాజ్యాంగ సవరణ 2003 ద్వారా భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్‌లో అధికారికంగా చేర్చినటువంటి భాషలు ఏవి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 బోడో, డోగ్రి, మైథిలి మరియు సంతాలి. ఎక్స్‌ప్లనేషన్ 2003లో జరిగిన 92వ రాజ్యాంగ సవరణ ద్వారా బోడో, డోగ్రి, మైథిలి, సంతాలి భాషలను భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో చేర్చారు. దీంతో 8వ షెడ్యూల్లోని భాషల సంఖ్య 18 నుండి 22కి పెరిగింది. ఈ భాషలు భారత ప్రభుత్వ మద్దతుతో అభివృద్ధికి అర్హత పొందాయి. గవర్నర్ పదవికి సంబంధించి క్రింది వాటిలో సరికానిది ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 మహాభియోగ తీర్మానం ఆమోదం పొందిన తర్వాత మాత్రమే రాష్ట్రపతి గవర్నర్ను పదవి నుండి తొలగిస్తారు. సో ఇది మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్‌లో తప్పుగా ఉంది. కాబట్టి ఇది ఇక్కడ రైట్ ఆన్సర్. ఎక్స్‌ప్లనేషన్ గవర్నర్ పదవీ కాలం రాజ్యాంగం ప్రకారం 5 సంవత్సరాలు ఉంటుంది. కానీ రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంత కాలం వరకు మాత్రమే గవర్నర్ పదవిలో కొనసాగవచ్చు. రాష్ట్రపతి గవర్నర్ను పదవీ కాలం పూర్తి కాకముందే కూడా తొలగించవచ్చు. అయితే మహాభియోగ తీర్మానం అనేది గవర్నర్ పదవికి సంబంధించి వర్తించదు. ఇది రాష్ట్రపతి లేదా న్యాయమూర్తులకు మాత్రమే వర్తిస్తుంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తికి కావలసిన అర్హతలకు సంబంధించి క్రింది వాటిలో తప్పుగా ఉన్నదానిని గుర్తించండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 సుప్రీంకోర్టులో 5 సంవత్సరాలు న్యాయవాదిగా పనిచేసి ఉండాలి. సో ఇది మనకు ఇచ్చినటువంటి ఆప్షన్స్‌లో రాంగ్ ఆప్షన్. ఎక్స్‌ప్లనేషన్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఎంపికయ్యేందుకు ఆ వ్యక్తి భారత పౌరుడై ఉండాలి. అలాగే హైకోర్టులో 5 సంవత్సరాలు న్యాయమూర్తిగా లేదా 10 సంవత్సరాలు న్యాయవాదిగా పనిచేసి ఉండాలి. రాష్ట్రపతి దృష్టిలో మంచి న్యాయశాస్త్ర కోవిదుడై కూడా ఉండాలి. అంతేకాని సుప్రీంకోర్టులో 5 సంవత్సరాలు న్యాయవాదిగా పనిచేసి ఉండాల్సిన అవసరం లేదు. క్రింది వాటిలో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా భారత రాజ్యాంగ ప్రవేశికకు చేర్చబడిన పదాలు ఏవి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 సామ్యవాద మరియు
లౌకిక అనే పదాలు. ఎక్స్‌ప్లనేషన్ 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా భారత రాజ్యాంగ ప్రవేశికలో సామ్యవాద అంటే సోషలిస్ట్, అలాగే లౌకిక అంటే సెక్యులర్ అనే పదాలు చేర్చబడ్డాయి. ఈ సవరణ ద్వారా భారతదేశ లక్ష్యాలను మరింత స్పష్టంగా ప్రకటించారు. అలాగే సర్వసత్తాక మరియు ప్రజాస్వామిక అనేటటువంటి పదాలు ఈ 42వ రాజ్యాంగ సవరణకు ముందే ప్రవేశికలో ఉన్నాయి. లోక్‌సభలో ఎస్సీ మరియు ఎస్టీ వర్గాల వారికి వరుసగా ఎంత సంఖ్యలో స్థానాలు రిజర్వ్ చేయబడ్డాయి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, 84 మరియు 47 స్థానాలు. ఎక్స్‌ప్లనేషన్ భారత రాజ్యాంగం ప్రకారం లోక్‌సభలో ఎస్సీ వర్గానికి 84 స్థానాలు మరియు ఎస్టీ వర్గానికి 47 స్థానాలు రిజర్వ్ చేయబడ్డాయి. ఈ రిజర్వేషన్లు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 330 ప్రకారం అమలులో ఉన్నాయి. ఈ రిజర్వేషన్లు సామాజిక న్యాయం మరియు సమానత్వం కోసం అమలు చేయబడ్డాయి. తద్వారా ఈ వర్గాలకు రాజకీయ ప్రాతినిధ్యం అందించబడుతుంది. భారతదేశంలో తొలి దళిత మహిళా ముఖ్యమంత్రి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, మాయావతి. ఎక్స్‌ప్లనేషన్ మాయావతి 1995లో భారతదేశంలో తొలి దళిత మహిళా ముఖ్యమంత్రిగా చరిత్ర సృష్టించారు. ఆమె ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆమె బహుజన్ సమాజ్ పార్టీకి చెందినవారు. ఆమె దళితుల హక్కుల కోసం పోరాడుతూ రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు.